ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం టమాటా నిల్వ పచ్చడి. టమాటా నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఇలా 1/2 kg టమాటాను తీసుకొని నీట్గా కడుక్కొని ఈ విధంగా ఒక్కొక్క టమాటాను నీట్గా తుడుచుకోవాలి. తుడిచి ఆరబెట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలను ఈ విధంగా కొలతల ప్రకారం ఈ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3 గిన్నెల టమాటాను అయింది. ఈ గిన్నెతోనే మనం మళ్ళీ కారము, ఉప్పు కూడా కొలతలను తీసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. వేసి చింతపండుని ఆ గిన్నె ప్రకారము 1/2 గిన్నె వేసుకోవాలి. వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ లేకుండా ఈ విధంగా వాటర్ పోయే విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలి. అదే గిన్నెలో 1/2 గిన్నె ఈ వెల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. హాఫ్ గిన్నె అదే కొలత ప్రకారం 1 గిన్నె కారము, 1/4 కల్లుప్పు, 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను మెంతులు ఇలా దోరగా వేయించుకోవాలి. ఆవాలు 3 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇలా ఈ దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పొడిగొట్టుకోవాలి. పొడిగొట్టుకొని ఈ టమాటాలో ఉడికించిన టమాటాలో వేయాలి. వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే గిన్నె కొలత ప్రకారం 1 గిన్నె ఆయిల్ని వేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. అదే కొలత ప్రకారం ఆయిల్ తీసుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 10 ఉట్టిమిరపకాయలు దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పచ్చడి మొత్తం ఈ ఆయిల్లో వేసి నూనె బయటికి వచ్చే విధంగా ఈ టమాటా ఉడుకుతుంటే మొత్తం ఆయిల్ అంతా ఇలా వస్తుంది. రావడం వల్ల ఈ టమాటా పచ్చడి అనేది 4 months 5 months వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. బూజు పట్టకుండా ఉంటుంది. వాటర్ అస్సలు తగలనీయకూడదు. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది.
పచ్చడి రెడీ. టమాటా నిలవ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి పెరుగులోకి టేస్ట్గా ఉంటుంది. టమాటా నిల్వ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.